మా మాట మీరు ఆలకించండి రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఓట్లు అడిగి వేయించుకున్నారు, మేము ఓట్లు వేసాము. మా పేదోళ్ళని ఎందుకు ఇలాగ ఏడిపిస్తారయ్యా రేవంత్ రెడ్డి గారు? మీ కాళ్ళు మొక్కుతాం, మీరు ఎక్కడున్నారో మీకు దండం పెడతామయ్యా. మా మాట మీరు ఆలకించండి. మా బిడ్డల బాధ మీరు చూడండి అయ్యా. పసిపిల్లలు చూడండి, గుడ్డలు లేవు, అన్నాలు లేవు, ఏమో లేవు. రేవంత్ రెడ్డి మా ఎంక చూసుకొని కనికరించండి అయ్యా. మేము మారు బండ కూడా నడిచెళ్ళి ఎర్రటెంట్లో ఓట్లు వేసి వచ్చామయ్యా. ఆయన్ని గెలిపించామయ్యా. మాకు కొంచెం సహాయం చెయ్యమని అడుగుతున్నామయ్యా. మేము ఇంకేం అడుగుతలేదయ్యా. మాకు మాకు మేడలేమని అడుగుతలేదు, మిద్దులేమని అడుగుతలేదు, డాబాలు అడుగుతలేదు సారా. మేమా మాకు గుడిసెలేమని అడుగుతున్నాం సారా. గుడిసెలేమని అడుగుతున్నా సార్. గుడిసెలు కావాలండి మాకు. మాకేమద్దు సార్. మీకు దండం పెడతాను సార్. ఎన్ని 30 సంవత్సరాలు కానీ ఉంటాం సార్. ఇక్కడ ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరు కదపలేదండి, ఎవరో మాట్లాడలేదు సార్. ఇదే మొదటిసారి 4 రోజులు కలిసి మమ్మల్ని వాళ్ళకి ఏడిపిస్తారు. మాపులు నిద్ర ఉంటుంది, ఏ టైంలో వచ్చి కూల్చేస్తారని మాకు భయం వేస్తుందండి. నిద్రలాగా ఉంటాం, కూకొని చూస్తున్నాం సార్. మీకు దండం పెడతామండి. ఇంతకంటే మేము చెప్పే మార్గం ఏమి లేదండి. మీది ఇది ఏం చేసి మీరు మమ్మల్ని రచించారు. 200 కుటుంబాలు ఉంటాయండి. చూసుకోండి, ఇక్కడి నుంచి పైదాకా చూడండి సార్. మేము ఏం పని శిల్పారం చేస్తాం సార్. వచ్చిన కానించి శిల్పారంలోనే చేస్తామండి. బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి బతకాలంటే మేము బతకలేము సార్. బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ కూడా తెచ్చుకుంటాం మాకు తెలియదండి. ఆ రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకొని తింటాం సార్. కరోనా అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా మేము ఎవరిని ఏం ఒత్తిడి చేయలేదయ్యా. మాకు ఇక్కడ ఉండే స్థానం మాకు సంపాదించమని అడుగుతున్నామయ్యా. అధికారులు అధికారులు వచ్చి మీరు ఖాళీ చేయకపోతే లాఠీ చార్జ్ చేయిస్తానంటున్నారు. తర్వాత రోలర్ కింద చేసి తొక్కిచ్చేస్తానంటున్నారు. తొక్కించండి, చచ్చిపోతామండి మేము. మమ్మల్ని తొక్కిచ్చేసినా సరే, లేకపోతే మేము పెట్రోల్ వేసుకొని మేము కాల్చుకొని చచ్చిపోతాం. మాకు ఈ 2 కాలం. మేము మమ్మల్ని చచ్చిపోమంటారా? మీరు తొక్కిచ్చేస్తానంటున్నారు కాబట్టి శిల్పారం అధికారులు కూడా తొక్కిచ్చామన్నారంట. మమ్మల్ని తొక్కించండి. మేము పిల్ల జలాలతోటి మేము అక్కడ ఉంటాం. మమ్మల్ని తొక్కించండి. మేము చచ్చిపోతాం కూడా సిద్ధంగానే ఉన్నామండి. మరి ఇంకేం చెయ్యమండి? ఏం చెయ్యించారో మేము ఎవరితో మాట్లాడమండి? మా మరో ఎవరు ఆలకిస్తారు? మేము ఎవరికి చెప్పుకోమండి? చెప్పండి పోనీ. ఆ సలహా కూడా చెప్పండి పోనీ. ఎక్కడికన్నా వెళ్తాం. మేము 30 రూపాయలు కూలి కానీ చేసాం సార్. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఏం చెప్పం సార్ సమాధానం. ఎవరిని మాట్లాడాం సార్? ఎవరితో మాట్లాడడం పోనీ చెప్పండి. ఆ సలహా కూడా ఇవ్వండి, వెళ్తాం మేము. అది కూడా వెళ్తాం. మీరు ఎక్కడికి వెళ్ళమంటారో మేము అక్కడికి వెళ్తాం పోనీ. మీరు ఎవరిని అడుక్కోమంటారు? ఏ అధికారిని అడగమంటారు చెప్పండి సార్. ఆ అధికారిని మేము అడుక్కుంటాం. అదండి ముఖ్యమంత్రి ప్రజాపాలన అని చెప్పి ప్రజాభవన్లో సమస్యలు తీసుకుంటామన్నారు. కలిసి రాపోయారు ఒకసారి. మరి మాకు తెలియదు కదా సార్. మేము చెప్తున్నాం కదా సార్. వచ్చిన కానించి ఈ జైలు గోడల్లోనే ఉన్నాం తప్ప బయట ప్రపంచం ఏంటో మాకు తెలియచారు. బయటకు వెళ్ళి ఎలా మాట్లాడాలో మాకు తెలియచారు. ఎవరితో మాట్లాడాలో తెలియచారు. మాకు నోట్లు అచ్చర ముక్కలేదు. మా వాతావరణం చూడండి, మేము ఎలాగున్నాం సార్. పోనీ మేము మీరు పాకైనా దొడ్డులాగా, మీరు గేదెలు కట్టి దొడ్డులాగా ఉన్నారు సార్. మీరు గేదెలు కట్టి దొడ్డులాగా ఉన్నారు సార్. మేము ఈ కబ్జా చేసుకుంటాం. మేము ఎంత తోలుమండి? ఈ ఎలా కబ్జా చేస్తాం చెప్పండి సార్. మేము కబ్జా చేసుకున్నాం అన్నారు. మేము కబ్జా చేసుకుంటే డాబాలే కట్టుకుంటాం సార్. ఈ గుడిసెల్లో ఎలాగుంటాం? మేము గరీబులం కాబట్టి కదా సార్ ఈ గుడిసెల్లో ఉన్నా. ఈ గుడిసెల్లో మనుషులు కాపురం చేస్తారు సార్. మాకు గతి లేక సార్ మేము బతకలేక ఈ గుడిసెల్లో ఉంటున్నాం సార్. మీరు చెప్పండి సార్. పోనీ మీకు న్యాయం ఎంతవరకు జరుగుతుందండి? గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము ఉన్నంతకాలం ఉంటాం సార్. మేము నెత్తి మీద పెట్టుకున్నట్టు వెళ్ళిపోం కదా సార్. మేము అమ్ముకోం కదా సార్. మేము అమ్ముకోం కదా సార్. పోనీ మేము నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోం కదా సార్. మేము కబ్జా చేసేం కాదు కదా సార్. మేము బతికినంతకాలం బతుకుతాం. మేము ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతామండి. మేము కట్టుకున్న బట్టలతోటి వెళ్తామండి. కట్టుకున్న బట్టలతో మాకు ఇవ్వద్దు కదండి. మేము ఉన్నంతకాలం మా జీవన ఉపాధికారం. మేము ఊళ్ళో నుంచి వచ్చి 30 సంవత్సరాలు అయింది. మేము ఇంటికాడికి వెళ్ళి తల దాచుకుంటా కూడా చోట్లు ఇస్తారు మాకు. రూమ్ ఒక ఇల్లు కూడా లేదండి. ఇంత లోతు బండ్లండి, ఇంత లోతు పొట్లండి, పాములు. ఇప్పుడు కూడా కొండ సెలవులో ఏ రోజుకు ఆ రోజు ఇళ్ళల్లోకి వస్తే ప్యానాలు ఇలా చేతితో పట్టుకుని ఉంటున్నాం సార్. చెప్పండి సార్, మేమేం చెయ్యాలి? గుడిసెలు ఇంకా మాకేమీ లేదు సార్. ఏ ఆధారం లేదు సార్. గుడిసెలే ఉన్నాయి సార్. మాకు ఇంకేదీ లేదండి. కనీసం మేము వెళ్ళి ఇప్పుడు రూమ్ రెంట్ అడ్డ మనిషి ఇచ్చి కట్టించుకుంటాం కూడా గతి లేదు సార్. మాకు ఏ ఆస్కారం కూడా లేదు సార్.
మేము ఏం చెయ్యొచ్చారో చెప్పండి. మీరంతా ఇక్కడ వాళ్ళేనా అమ్మ? ఎక్కడోళ్ళు అంటే మేమంతా ఎక్కడోళ్ళమేనండి. ఇదిగోండి అంటే ఆంధ్ర నుంచి వచ్చారు ఇక్కడ. ఆంధ్ర నుంచి వచ్చాం మేము. 30 సంవత్సరాలు అయిందండి. ఆంధ్రాలో మాకు ఏమీ లేదు సార్. తాగితే కెంచు కూడా లేదండి. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి కూడా సార్ ఏమీ లేదయ్యా. ఓట్లు ఇక్కడ ఓట్లు ఎక్కడ మేము చూపిస్తా. ఓటు ఆధార్ వాళ్ళు అట్టండి. ఓట్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. మాకు ఇంకేం లేదండి. కరెంటు బిల్లు కూడా ఉంది సార్. మరి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది కదా, ఇందిరా ఏదండి అప్లై ఏది అప్లై చేసినా మనం ఇప్పుడే ఎలాగా అలా పట్టించుకున్నావు లేరండి. మా మాట విన్నా మా గోడ విన్నావులే. వెళ్తారా? ప్రభుత్వం ఇల్లు ఇస్తా అంటే ఎందుకు వెళ్ళిపోతామండి. వెళ్ళిపోతాం. మాకు ఎక్కడైనా నేడ చూపించండి. ఎక్కడైనా మాకు ఇలాగా మాకు పెద్ద పెద్ద అంతస్తులని అంటలేదు మేము. మాకు ఇలాగ ఉంటాక నేడ మేము తలదాచుకుంటాక మాకు నేడ చూపించండి. మాకు పెద్ద భవనాలు కావాలంటలేదు. లేకపోతే 4 అంతస్తులు బిల్డింగ్ కావాలంటలేదు. మేము పొద్దుత్తమానం కష్టపడుకొని మాపులు వచ్చి మేము ఇలా తలదాచుకొని కానీ బుక్కడు పోతుంది. మళ్ళీ మేము డ్యూటీకి వెళ్ళిపోయేలాగా మాకు ఇలా నేడ ఉంటే చాలు సార్. మాకు అపార్ట్మెంట్లు కావాలని మేము అంటలేదు. అదండి మాకు మీరు ఏం మేలు చేస్తారో మీరు ఏం చేస్తారో చెయ్యండి సార్. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం ఇదే గోడు చెప్తాను. అయ్యా ఆయనకు దండం పెట్టి అడుగుతున్నా. ఆయనకు నమస్కారం పెట్టి అడుగుతున్నా. మా పేదలు గోడు మీరు ఆలకించండి. మా ఏడుపు మీరు ఆలకించండి. మా మరం మీరు ఆలకించండి. 4 రోజుల కానించి అన్నం లేచారు. మేము ఏం చెయ్యాలి? మేము వెళ్ళి ఎక్కడ చెప్పుకోము అని అడుగుతున్నాం సార్. ఇంతకంటే మేము అడిగేది ఏది లేదు సార్. ఇంతకంటే చెప్పేది ఏది లేదండి. అదే అధికారులతో మీరు మాట్లాడడం జరిగింది. మాకేమన్నా బెనిఫిషరీ కల్పించండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఆయన వచ్చారండి. ఆయన పేరు ఏం పేరు అమ్మాళ్ళ పేరు. వాళ్ళు వచ్చి అడిగితే సారో మాకు కనీసం 10 రోజులైనా గ్యాప్ ఇవ్వండి అంటే అస్సలా లేదని అంటున్నారు సార్. మీకు ఇవ్వాల్సిన పని మాకు లేదు. మేము ఇప్పుడు కోలు కొట్టేస్తాం. మీకు క్షణం కూడా ఇవ్వము. క్షణం కూడా మీకు ఇచ్చే పద్ధతి లేదు. మీరు మమ్మల్ని అడిగితే సరిపోరు అని అడుగుతున్నారు సార్. మరి మేము ఎవరిని అడగాలో మీరు చెప్పండి సార్. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. అది ఇంకంతకు మించి మేమేం చేయలేము సార్. అన్నీ ఉన్నాయి సార్. మాకు ఏదైనా కావాలి. మాకు ఎలాంటి గుడిసెలైనా సరే కావాలి సార్. ఇగోండి మా ఓటు హక్కులు గట్ట ఆయన ఎక్కడికి వచ్చి మేము కాలు నాటకని వెళ్ళి ఓట్లు వేసి వచ్చాను సార్. ఇగోండి సార్. ఇగోండి అయ్యో మా పాప వాళ్ళు ఉండాలి. నా అయితే ఇంట్లో ఉన్నాయి సార్. మా అందరి అట్లండి ఇగోండి సార్. కరెంటు బిల్లులు ఇగోండి అయ్యా. ఇంకా మాకు ఇంకేం చేసేది ఏముందయ్యా. అన్ని కడుతున్నారు సార్. ఇంకా మాకేంటండి ఇంకా ఏడు సారో చెప్పండి సార్. ఇంకేం చెయ్యండి సార్. శిల్పారామం అని చెప్పి ఇది అడ్రస్ మాకు అడ్రస్ అండి. వాళ్ళే చెప్పారు సార్. శిల్పారం పని చేస్తుంటుంది మాది. ఆ ల్యాండ్ మాది. మీరు వేసుకోండి గుడిసెలు. మీరు ఎక్కడ వెళ్తాకి లేదన్నారయ్యా. ఈ రోజు నాడు ఎలాగ అర్థం తిరుగుతున్నారయ్యా. ఈ రోజు నాడు ఎలాగ ఆడకూడదని ఎలా తంటే మేము ఎక్కడికి వెళ్ళిపోమండి. ఎక్కడ ఉండమో చెప్పండి ఒక్కసారి సార్. మా మరం మీరు ఆలకించండి అయ్యా. మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోలేమయ్యా. మాకు ఏది రాదయ్యా చెప్పుకుంటా. మా లాఠీ చార్జీ చేయంతానంటున్నారు పోలీసు వాళ్ళు. అంటే మీకు భయమే. మీకు పోలీసు లాఠీ చార్జీ చేయంతో మీరు దిక్కున్నా కానీ చెప్పుకోండి అన్నారు. మేము ఎవడో చెప్పుకోమయ్యా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడుతున్నామయ్యా. మా పేదోళ్ళు మరి మీరు ఆలకించండి అయ్యా. మమ్మల్ని మీరు ఒక్కసారి కన్నెత్తి చూడయ్యా. ఒక్కసారి ఏమి ధైర్యం అయ్యా. నువ్వేదండి మాకు అన్నం లేచారు, నిద్ర లేచారు, మా పేనానికి సుఖం లేచారు. ఏ రేతర కాడ వస్తామో తెలియదని హెచ్చరించి మరీ వెళ్ళారు సార్. ఇంకా మాకు నిద్ర ఎలా పడుతుందండి. శిల్పారం సార్ని అడగమంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని వాళ్ళు అన్నారు సార్. ఎవరో చెప్పుకోండి సార్. మేము ఎక్కడికి వెళ్ళి చెప్పమండి. ఉండాలి కదా సార్. ప్రభుత్వానికి ఉండాలి కదా సార్. మా లేబర్ గోళ ఆలకించాలి కదా సార్. పోనీ మేము అపార్ట్మెంట్లో ఉండి కబ్జా చేసుకుంటున్నాం. ఆయన చూడాలి కదా సార్. ఆయన కనపడదా సార్? ఆయన కొంటికి కనపడదా? చెవు కనపడదా? ఏంటి సారో చెప్పండి. ఏం చెయ్యండి సార్ మేము.